మిత్రులందరికీ జై భీమ్. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోని కీలకమైనటువంటి పరిణామాలు సంతరించుకున్నాయి. చాలా పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణని ఏ ఆధిపత్య కులాల చేతిలోని కబంధంగా మారిందో, గడీల పాలనను ఎదుర్కొన్నదో, ఆ గడీల పాలన నుంచి విముక్తి చేయాలనేటువంటి ఏకైక సంకల్పంతోనే బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొట్టమొదటగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే గలమెప్పినటువంటి వ్యక్తి. అయితే చాలామంది ఆలోచించే విషయం ఏంటి అంటే, ఈరోజు తెలంగాణ సమాజంలోనే కాదు, యావత్ భారతదేశంలోని ఎవరైనా ఒక ఇంటలెక్చువల్ అనేటటువంటి వ్యక్తి, అత్యంత ప్రజా శ్రేయస్సు కోరేటటువంటి వ్యక్తులు, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించేటటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలోని రాజకీయాల్లోనే అడుగు పెడదామంటేనే భయపడేటటువంటి సందర్భంలోనే దాదాపుగా తన 7 సంవత్సరాల అడిషనల్ డీజీపీ పదవికి రాజీనామా చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అప్పుల బాధని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల బాధని, ఈ తెలంగాణ రాష్ట్రంలో పడుతున్నటువంటి విద్యార్థుల వ్యధని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు పడుతున్నటువంటి ఆవేదనను తీర్చాలంటే నిరంకుశ పాలన పోవాలి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉండేటటువంటి ప్రభుత్వాలు రావాలి అనేటటువంటి ఏకైక సదుద్దేశంతో ఈ కుల రాజకీయాలు పోవాలి, మానవతంతో కూడినటువంటి విలువలు కలిగినటువంటి రాజకీయాన్ని చేయాలి అనేటటువంటి ఒకే ఒక సదుద్దేశంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. విలాసవంతమైన జీవితాన్ని సైతం, అత్యంత విలువైన జీవితాన్ని, ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేసి రాష్ట్ర ప్రజల కోసం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బహుజనుల గొంతుకుగా మాట్లాడినటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అయితే చాలామంది ఆలోచించేటటువంటి సంకుచితమైనటువంటి ఆలోచన ఏంటి అంటే, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు ఓడిపోవడం జరిగింది, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఇవి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓడిపోతే ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ పరిస్థితి ఏందనేటటువంటి ప్రశ్నలు చాలామందికి తలెత్తుతూ ఉండొచ్చు. కానీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నైతికంగా గెలిచారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రజల గుండెల్ని గెలుచుకున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కష్టాలలో ఉన్నటువంటి ప్రజల గొంతుగా మారి వాళ్ళ యొక్క గుండెల్ని గెలుచుకున్నారు. కానీ చాలామంది తెలియనటువంటి విషయం ఏమిటి అని అంటే, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన జరిగినటువంటి కుట్ర. చాలామందికి తెలియనటువంటి అంశం ఏంటంటే, నలుగురు ముఖ్యమంత్రులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఓడగొట్టడం కోసం దాదాపుగా 3 ఆధిపత్య కులాలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఓడగొట్టడం కోసం శత విధాల ప్రయత్నం చేసి విఫలమయ్యారనే చెప్పాలి. ఎందుకు అనంటే, యాక్చువల్గా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జీరో పాలిటిక్స్ చేస్తా ఉంటే 45,000 ఓట్లు పైచిలకు వచ్చినాయి అనంటే కేవలం 15 నుంచి 20 ఓట్ల మధ్యలోనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓడిపోవడం కాదు, ప్రజలు ఓడిపోయారు. నిజంగా చెప్పాలి అంటే దాదాపుగా 119 నియోజకవర్గాలు, 119 అభ్యర్థులు పోటీ చేస్తే దాంట్లోని సుమారుగా 42 నుంచి 50% మంది, 42 నుంచి 50 మంది, అంటే దాదాపుగా 60% మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, దాదాపుగా 90% మంది అగ్రకుల రాజకీయవేత్తలు, బడా బాబులు ఉన్నారంటే ఈ తెలంగాణ ప్రజలు తల ఉంచుకోవాలి సిగ్గుతో. నిజంగా ఇంక ఈ తెలంగాణ సమాజంలోని మనం ఎందుకు బతుకున్నారా బాబు అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. నిజమే, మనం అందరం తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి అవివేకపు జనం, నిజంగా చెప్పాలంటే విఘ్నత లేని దౌర్భాగ్యపు ప్రజానికం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓడిపోవడంలో విచిత్రం ఏమీ లేదు. కానీ యావత్ తెలంగాణ సమాజమా ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ సమాజమే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత ఆలోచించాలి, చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వాలనైతే మనం వద్దనుకున్నామో, ఏ రాచరిక పాలనైతే మనం వద్దనుకున్నామో, ఏ నిరంకుశత్వపు
పోకడని అయితే మనం వద్దని అనుకున్నాము, ఏ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నటువంటి రాజ్యం అయితే మనం వద్దనుకున్నామో అదే రాజ్యానికి తిరిగి మనం కట్టబెట్టడం జరిగింది. ఈ ముసలి కన్నీరు కార్చేటటువంటి నాటి ప్రభుత్వం, నేటి ప్రభుత్వం కేవలం ఒక నిరుద్యోగి చనిపోతే వచ్చి పరామర్శించేటటువంటి డోర్నకల్లోని ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకొని చనిపోతే, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఈ రోజుకి కనీసం ఈ రోజు కూడా వెళ్ళి పరామర్శించేటటువంటి టైం లేదు మన ప్రజా ప్రతినిధులకి. ఈ దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఎవరు అడిగారని మనం బస్సు ఫ్రీ అడిగినామా? అరే భయ్ ఉద్యోగాలు అయినా భయ్, మాకు బస్ ఫీజులు మాకెందుకు, బస్ ఛార్జీలు రాయితీ మాకెందుకు భయ్, 100 రూపాయలు కాదు 1000 రూపాయలు పెట్టుకొని పోతారు మా అమ్మ నాన్న వాళ్ళు. ఉద్యోగ కల్పన చేయండి. నిరుద్యోగులకి కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పించండి. నోటిఫికేషన్లు ఇవ్వండి. నోటిఫికేషన్ పారదర్శకంగా ఇవ్వండి. ఈరోజు టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ ఇంకా అరెస్ట్ కాలేదు. ఎందుకు? నీ వెనక ఏమన్నా కుల ప్రీతి అడ్డొస్తుందా? చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, కరెక్ట్గా సమాధానం చెప్పండి. ఎందుకు మీకేమన్నా బంధుప్రీతి అడ్డం వస్తుందా? తెలంగాణ టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ ఇంకా ఎందుకు అరెస్ట్ కాలేదు? ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి. మా దగ్గర బోలెడు ఆధారాలు ఉన్నాయని చెప్పినటువంటి మీరు గత 2 నెలల క్రితం, ఈరోజు ఆ ఆధారాలు ఏమైపోయాయి? ఎందుకు ఇంకా అరెస్ట్ కాలేదు? ఈ విషయం పైన మీరు స్పందించండి. ఇంతవరకు పీఈటీలు 2018లో రాసినటువంటి పీఈటీ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. వాటి మీద కనీసం ఒకసారి ఆలోచించండి. 6 హామీల్లోని మేము ఉచితాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా ఉచితాలను కోరుకోవట్లేదు, ఉద్యోగాలను కోరుకుంటున్నారు. మీరేసే భిక్షం అడగట్లేదు, మీరేసే భిక్షానికి మేము ఆశపడట్లేదు. ఈ తెలంగాణ సమాజంలో నిరుద్యోగులు మొత్తం ఉద్యోగం బాట పట్టాలని కోరుకుంటా ఉన్నాం. అసలు మీరు బెల్ట్ షాపులు బంద్ చేస్తామని అంటున్నారు, కానీ అసలు బెల్ట్ షాపులకు పోయే యువతని బంద్ చేయాలి అంటే వారికి ఉద్యోగ కల్పన కల్పించాలి, వాళ్ళ ఉద్యోగాల్లో నిమగ్నం చేయాలి. వాళ్ళకి సీరియస్ వర్క్ ఇచ్చినప్పుడు ఈ కెన్ నాట్ బి గో ఫర్ డే, ఈ మే నాట్ గో. వై డోంట్ యూ థింక్ అబౌట్ దట్? తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. ఈ పాలక పక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలక పక్షాలు తిరిగి తెలంగాణ ప్రజలను సంక్షేమం పేరుతోని, ఉచితాల పేరుతోని ఊడిగం చేపిస్తారు. ఒక్కసారి ఆలోచించండి. ఉచితాల కోసం మేము ఊడిగం చేసేటటువంటి పరిస్థితుల్లో లేము. ఉన్నత విద్యావంతులు ఉన్నారు, ఉన్నత ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాం. సంక్షేమం పేరుతో దుబారా చేసేటటువంటి పైసలు మొత్తం కూడా ఇండస్ట్రీస్ పెట్టండి. తెలంగాణ యువతకు ఆసరాగా నిలవండి. నీ నిరుద్యోగ వృత్తి ఎందుకు? నువ్వు ఉద్యోగ కల్పన చేయి. ఆరోగ్యంగా ఉండే సమాజాన్ని సృష్టించండి. మీరు మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్నటువంటి వైద్య వ్యవస్థను, ప్రభుత్వ వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేయండి. మేము 2 లక్షలు 10 లక్షలు పెంచినాం. అరే భయ్, ఫస్ట్ ఉన్నటువంటి స్పెషాలిటీస్ని డెవలప్ చేయండి. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచిత క్వాలిటీ అయినటువంటి విద్యను కల్పించండి. ఉచిత బస్సు సౌకర్యం కూడా అడిగిన ఆయన మిమ్మల్ని. ఉచిత వైద్యం కల్పించండి, అది కూడా క్వాలిటీ అయినటువంటి వైద్యాన్ని కల్పించండి. ఇది మేము కోరుకునేది, తెలంగాణ ప్రజలు కోరుకునేది. ఒక్కసారి ఆలోచించండి. యావత్ తెలంగాణ సమాజం ఉచితాలతో ఊడిగం చేసేటటువంటి స్థాయికి మీరు వెళ్ళకండి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదే చెప్పిండు. ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న యావత్ నిరుద్యోగ సమానం సిగ్గుతో తలదించుకుంది. తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఉచితాల కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలోని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన వెంటనే ఈ తెలంగాణ సమాజంలోని బహుజన్ సమాజ్ పార్టీ వ్యక్తులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓటు శాతం తగ్గటానికి గల కారణం ఒకే ఒక కారణం. మనం కాంగ్రెస్ గెలవటానికి కూడా ఒకే ఒక కారణం. కాంగ్రెస్ గెలవటానికి, టీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒకే ఒక ప్రధాన కారణం ఏమిటి అని అంటే, బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లేవనెత్తినటువంటి అంశాలను, లేవనెత్తినటువంటి సమస్యలను ఏ పార్టీ కూడా ఇంతవరకు తెలంగాణ చరిత్రలోని లేవనెత్తలేదు. కానీ అటువంటి సమస్యలను ఓన్ చేసుకోవడంలో తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు అట్టర్ ఫెయిల్ అయ్యారు. ఆ సమస్యలను, ఆ ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ ఓన్ చేసుకుంది. దీనికి తప్పితే ఈ తెలంగాణ సమాజంలోని, తెలంగాణ రాష్ట్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఆల్రెడీ ఎప్పుడో గెలిచింది. ప్రజల పక్షాన గొంతు విప్పడంలోని, ప్రజల సమస్యను ఎత్తి చూపడంలోని, ప్రజల పక్షాన నిలబడటంలోని, ప్రజల గుండెల్లోని చొచ్చుకుని పోవడంలో గెలిచింది. కానీ బహుజన్ సమాజ్ పార్టీ అనేటువంటి నాయకులు కానీ, బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు మనం ఓన్ చేసుకోలేకపోయినాం అనేటటువంటి నా ప్రగాఢమైనటువంటి దృఢమైనటువంటి నమ్మకం. లేకపోతే ఈరోజు టీఎస్పీఎస్సీ మీద, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన
ఒక ధర్నాకి పిలుపునితే యావత్ తెలంగాణ సమాజం కదిలించింది. తెలంగాణ ఏ ప్రశ్న అయితే తెలంగాణ గొంతుకైనటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నోటి వెంబటి లేదా ట్విట్టర్లో వచ్చిందో మరుక్షణమే ఆ సమస్యకు పరిష్కారం దొరికిందంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఆర్ఎస్పీ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఆర్ఎస్పీ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలిజెన్సీ ఆఫ్ ద ప్రవాహంలో కొట్టుకుని పోయింది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, యావత్ సమాజం ఒక్కసారి ఆలోచించండి. మన గొంతుక మన ప్రజల పక్షాన మాట్లాడేటటువంటి నేత అసెంబ్లీలో ఉండటం చాలా 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 ఆవశ్యకత ఉంది. ఆ దిశగా ఆలోచించండి. ఇంకా మూర్ఖుల్లాగా, ఇంకా సాంప్రదాయబద్ధమైనటువంటి పార్టీలకు ఏదో ఇంకా చదువుకున్నటువంటి వ్యక్తుల్లాగా, ఇంకా అజ్ఞానుల్లాగా ఆలోచించకండి. ఈ తెలంగాణ సమాజాన్ని తిరిగి మళ్ళా 1000 సంవత్సరాలు వెనక్కి నెట్టకండి. ఇంకెన్ని రోజులండి సిగ్గుతో తల దించుకోవాలి. ఎందుకంటే కేవలం షర్టు పాయింట్ వేసుకుని ఉండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వాళ్ళ దయ వల్ల ఈరోజు ఏదో కొద్ది గొప్ప మంది మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే, ఒకళ్ళు ఇద్దరు చట్టసభల్లోకి వెళ్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయ వల్ల. ఆయన చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోయి 1500కి 2000కి అమ్ముడుపోతున్నారు. సిగ్గుపడాలి. మళ్ళీ పైకి తిరిగి వారి పార్టీ జెండా ఈడి పార్టీ జెండా మోస్తారా? ఇదేనా మీరు చేసే పని? ఇదేనా మనం చేయాల్సిన పని? ఏం చేస్తాం? సిగ్గు ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడైనా ఆలోచించండి. వచ్చేటటువంటి తరాల గొంతుకు ఎవరు మాట్లాడుతున్నారు, అసలు జరిగేటటువంటి పరిణామాలు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా సిగ్గుమాల జెండాలు పెట్టుకొని తిరుగుతున్నారు చాలామంది యువత, సిగ్గుమాల పోస్టులు పెడుతున్నారు చాలామంది నిరుద్యోగులతో సహా. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఒకసారి గమనించండి. మీరు ఎందుకు గమనించండి, ఎందుకు ఆలోచించండి. నైతికంగా మనం గెలిచాము. ఈ రాష్ట్రంలోని ముఖ్యంగా భయపడేది ఎవరికి అంటే ఈ తెలంగాణ సమాజంలోని ఒక ప్రశ్న ఎత్తగలిగినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సిగ్గుమాలిన వాళ్ళు సిగ్గుమాలినటువంటి ఉపోద్ఘాతాలు చేస్తారు, ఇంత పొందు చాటమాటం ఉపన్యాసాలు చెప్పడం కాదు. ఒకసారి ఆలోచించండి. మేధావు గారు ఎందుకు మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓటు వేయని చెప్పలేకపోయారు? బరిపాతలు నిలబెడతారా? ఈ తెలంగాణ సమాజాన్ని అప్పులు కుప్పలోకి నెడతారా? ఉచితాలతోని ఊడికలు చేపిస్తారు ఈ తెలంగాణ ప్రజల్ని. మేము గొప్ప జ్ఞానవంతులు ఇంటలెక్చువల్స్ అని చెప్పుకుంటున్నారు కదా. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రాష్ట్రంలోని రాజకీయ చరిత్రను తిరగరాశారు. నిరంకుశ పాలనను పక్కన నెట్టివేయడం, గద్దె దింపడంలోనే కీలక పాత్ర పోషించారు. జనానికి తెలియక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనేటటువంటి వ్యక్తి గుర్తు చాలామంది కన్ఫ్యూజన్లో పడి సమస్యలు ఎత్తుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని తెలుసు. కానీ ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏడు గుర్తుపైన ఉన్నారు అనేటటువంటి స్ఫూర్తి ఇంకా చాలా మందిలోకి వెళ్ళలేదు. ఆ సమస్య ఎత్తింది కాంగ్రెస్ పార్టీ ఏమో అనేటటువంటి భ్రమలో చాలామంది మనకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఏమో అనేటటువంటి భ్రమలోనే ఓట్లేశారు, గెలిపించుకున్నారు. అంతే తేడా. తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ ఆల్రెడీ గెలిచింది. ప్రజా సమస్యలను ఎత్తడంలో ఏ సమస్యను ఎత్తిందండి కాంగ్రెస్ పార్టీ? ఏ సమస్యను ఎత్తిందండి ఇతర పార్టీలు? చూపింది. ఒక సమస్యను ముందుగా లీడ్ తీసుకుని నడిచిన ఒక సమస్యను చూపింది. నో, నెవర్ వన్ సింగిల్ దే మే నాట్ టేక్ ఈవెన్ సింగిల్ ప్రాబ్లం, దే మే నాట్ టేక్ ఇనిషియేటివ్. తెలంగాణ సమాజాన్ని చాలా జాగృతం చేసినటువంటి వ్యక్తి, సమస్యల పట్ల ముందుగా ప్రశ్నించినటువంటి వ్యక్తి, ముందుగా గొంతెత్తినటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. దాంట్లోనే మనం ఫోన్ చేసుకోవడంలో, ప్రజలకు చెప్పడంలో విఫలమైన తప్పితే బ్రహ్మాండమైనటువంటి అత్యధిక మెజార్టీతో గెలిచడం అనేటటువంటి భావన మనందరికీ ఉండాలి. నమ్మండి. లేకపోతే ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రత్యామ్నాయమేమో అని భ్రమించి ఓట్లేశారు తప్పితే కాంగ్రెస్ మీద విశ్వాసం ఉంది ఎవరు కూడా ఓట్లేదు. ఆ విషయాన్ని గమనించండి. బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ ప్రజల సమస్యల పక్షాన్ని నిలవడంలోని చాలా గొప్ప పాత్ర పోషించింది. దాంట్లోనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కీలకమైన పెను మార్పులు సంతరించుకోవడంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆల్రెడీ ప్రవీణ్ కుమార్ గారు గెలిచారు. ప్రవీణ్ కుమార్ గారు ఈ పేదల పట్ల దేవుడు. ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఆలోచిస్తూనే ఉండండి. వచ్చే సమాజంలోని జ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని, జ్ఞానవంతమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. జై భీమ్, జై భారత్.